మనకి టైం 3:01 అయింది గాయ, చూస్తున్నారు కదా, 3:01 అయింది టైం. మనం వెళ్ళిపోవాలి ఇంకా హైదరాబాదు. ఇప్పుడు అర్ధరాత్రి 3 అవుతుంది. ఇప్పుడు బండి స్టార్ట్ చేసుకొని మనం వెళ్ళిపోతాం. ఇంకా ఇదే మా ఊరు పొన్నెకల్లు. ఇక్కడి నుంచి మనకి డబుల్ రోడ్ ఎక్కుతాం. సో మొత్తం హైవేనే, ఇంకా సూర్యాపేట హైవే. సో ఇలా వెళ్ళిపోతే మనకి హైదరాబాదు 200 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఈ టైంకే ఎందుకు వెళ్ళాలంటే ఎండాకాలం కదా ఫ్రెండ్స్. సో టైర్లు అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. చల్లపూటే వెళ్తారు అందరూ. సో నేను కూడా అంతే. మ్యాక్సిమం నైట్ పూటే అందరూ డ్రైవింగ్ చేస్తారు. సో పొద్దుటిపూట అంతా ఎంత పడుకొనే ఉంటాం. సో నైట్ అనేది మాకు రెస్ట్ ఉండదు. నైట్ వరకే మేము జర్నీ అనేది కొనసాగిస్తాం. ఇది మొత్తం మన పాలేరు రోడ్డు. సో మనం టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇదైతే మనకి మామిడిగూడెం ఫస్ట్ టోల్ గేటు. మన పాలేరు దాటిన తర్వాత వచ్చే ఫస్ట్ టోల్ గేటే ఇదే. ఇలా డ్రైవర్లు అందరూ సైడ్ కాపుకొని టోల్ గేట్ల దగ్గర రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే బయట దొంగతనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డీజిల్ పోతాయని భయంతో ఇలా ఓపెన్ ప్లేస్లో టోల్ గేట్ల దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి సో ఫుల్ సెక్యూరిటీ మనకి లెఫ్ట్లోనే ఉంది. ఇదే మనకి ఇదంతా లారీలన్నీ ఆగిపోయాయి. సో మనమైతే ఫస్ట్ టోల్ గేట్ దాటాం. ఇప్పుడు మీకు ఎంత రేటు ఇక్కడ మనకి టోల్ గేట్ కట్ అయిపోయింది అనేది మీకు చెప్తాను. ఇప్పుడు నేను సూర్యాపేట వెళ్ళటానికి ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటే మనకి హైదరాబాద్ వెళ్ళే రూట్ ఉంది. సో అట్లా వెళ్ళిపోవడమే మనం. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళే హైవే దగ్గరికి వచ్చాను. ఇది సూర్యాపేట రోడ్. ఇది కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకుంటే మనకి హైదరాబాదు వెళ్ళే రూట్ వస్తుంది. సో మనం ఒకసారి టైర్లు చెక్ చేసుకుందాం. గాలి అలాగే రాళ్ళు ఏమైనా ఇరికాయో టైర్లలో చెక్ చేసుకుందాం. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటే మనకి హైదరాబాద్ వెళ్ళే రూట్ వస్తుంది. సో ఒకసారి అయితే మనం టైర్లు చెక్ చేసుకుందాం లైట్లు వేసుకొని. నైట్ పూట మనకి ఇప్పుడు 4:30 అయిపోతుంది టైము. మనం ఒకసారి టైర్లు చెక్ చేసుకుందాం దిగి ఎలా ఉన్నాయి ఏంటని. టైర్లు అయితే ఎక్కడ కూడా రాళ్ళు లేవు, చూస్తున్నారు కదా. టైర్లలో అయితే ఎక్కడ రాళ్ళు లేవు. నిమ్మలంగా వస్తాం. టైర్లు కూడా వీటకు పట్ట కూడా మనకి పట్ట కట్టేసిన మనకైతే ఏం పని లేదు. వెళ్ళిపోవడమే ఇంకా. ఎక్కేద్దాం. చలో హైదరాబాద్. టైర్లలో అయితే మొత్తం చెక్ చేసిన, రాళ్ళు ఏం లేవు. సో మనం ఇప్పుడైతే సూర్యాపేటలో ఉన్నాం హైవేలో. సో ఇప్పుడు ఇంకా మనం హైదరాబాద్ వెళ్ళిపోవడమే నాన్ స్టాప్గా. ఇప్పటికే 4:40 అయిపోయింది. మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి
అన్లోడింగ్ ప్రాసెస్ ఏంటో ఎట్లనో మొత్తం మీకు చూపిస్తాను. మనమైతే హైదరాబాద్ రూట్కి మళ్ళీ ఇక్కడ ఇది సూర్యాపేట వెళ్ళే రోడ్డు ఇది. సో మనకి ఇక్కడ యూటర్న్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేసుకొని సీదా ఇక్కడ నుంచి అయితే యూటర్న్ చేసుకొని మనమైతే హైదరాబాద్ రూట్కి తిరగాలి. సో చూస్తున్నారు కదా యూటర్న్ ఎట్లా చేసుకుంటున్నారు. సో యూటర్న్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. వెహికల్ వస్తుంది. మనమైతే ఇంకా యూటర్న్ చేసుకొని ఇది హైదరాబాద్ రోడ్డు. చక్కగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మనం ఈ హైవేలో. ఇప్పుడు మనమైతే టోల్ గేట్ దగ్గరికి వచ్చినాం. నగరికల్ దగ్గరలోని కొర్లపాడు టోల్ గేటు ఇదే ఫ్రెండ్స్. మనకి కొర్లపాడు ప్లాజా, టోల్ ప్లాజా. సో మనకి ఇక్కడ కూడా ఛార్జెస్ ఎంత కట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మనమైతే అలా వెళ్ళిపోదాం. మనమైతే టోల్ గేట్ దాటేసాం. సో ఇక్కడ కూడా మనకి ఎంత కట్ అయిందని మీకు చెప్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ లారీలు. మనం ఇప్పుడైతే నార్కెట్పల్లి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇది మీకు ఐడియా ఉంటుంది ఈ గుట్ట. సో మనమైతే ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు నార్కెట్పల్లిలో ఉన్నా ఫ్రెండ్స్. సో అయితే హైవే ఇంకా హైదరాబాద్కి దగ్గరలో 100 కిలోమీటర్స్ పోవాలి. సో మనమైతే ఇప్పుడు చిట్యాల ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనకి జర్నీ ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుంది. చిట్యాల ఎంట్రీ. ఇక్కడ మొత్తం మనం ఇటు వెళ్తే భువనగిరి, స్ట్రైట్కి వెళ్తే హైదరాబాదు. మనం ఇప్పుడు చిట్యాల తెలుసు మీకు. చిట్యాల ఎంట్రీ అవుతున్నాం మనం. ఎంత లోకల్ ఇది మొత్తం చిట్యాల. ఇటు రైట్ సైడ్ వెళ్తే మనకి భువనగిరి. ఇంకా హైదరాబాద్కి ఇంకా మనం రఫ్గా 80 కిలోమీటర్స్ ఉంటాం. సో చూస్తున్నారు కదా అదే. ఇదైతే మన ఖమ్మం నుంచి 3వ టోల్ గేటు. సో పంతంగ టోల్ గేటు. సో ఇక్కడ కూడా మనకి ఛార్జెస్ ఎంత కట్ అవుతుందో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మనకైతే ఈ పంతంగ టోల్ గేట్ నుంచి మనకి ఎంత కట్ అవుతుందో ఇప్పుడు చెప్తాను. అంకిరెడ్డిగూడెం దేవీస్. ఇది దేవీస్ చూస్తున్నారు కదా. కంపెనీ, ఫార్మా కంపెనీ. మొత్తం చౌటపల్ దగ్గర రోడ్డు. ఇప్పుడైతే నేను చౌటపల్ ఎంట్రీ అయ్యాను. ఇంకా మనకి పాయింట్లకు దగ్గరికి రావడానికి ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్ళిపోతే సరిపోతుంది మనకి. సో ఇదంతా చౌటపల్ చూస్తున్నారు కదా. ఇదంతా చౌటపల్. నేనైతే ఇప్పుడు చౌటపల్లి దాటేసి వెళ్ళిపోతున్నాను.
సో ఇంకా మన లోడింగ్ పాయింట్ వచ్చేసి 30 కిలోమీటర్లు వెళ్ళిపోతే సరిపోతుంది. సో అంత టెన్షన్ ఏం లేదు, ఆరామ్స్కి వెళ్ళొచ్చు. సో లోడింగ్ అన్లోడింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ ఆందోళన మైసమ్మ తల్లి టెంపుల్ ఫేమస్. అసలు ఆదివారం వస్తే చాలు, అమ్మవారు ఖాళీగా ఉండదు. ఇప్పుడైతే బాడసింగారం దగ్గరికి వచ్చా ఫ్రెండ్స్. కొత్తగూడ ఎక్స్ రోడ్ ఇది. సో మనకి నుంచి వెళ్తే పోచంపల్లి, ఇదంతా మార్కెట్, ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్, ఇదంతా పెద్ద ఫ్రూట్స్ మార్కెట్ ఇది. సో ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం. సో ఇక్కడ మనకి తక్కువ రేట్లోనే మనకి ఫ్రూట్స్ అనేది దొరుకుతాయి. ఇది మొత్తం మన డబల్ రోడ్డు, పెద్ద హైవే హైదరాబాద్కి. సో ఇదేమో సర్వీస్ రోడ్డు, అదేమో మన రోడ్డు. సో ఇంకా అవి కన్స్ట్రక్షన్ జరగలేదు. అవి కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మనం ఆ రోడ్లో వెళ్ళొచ్చు. సో ఇంకా రోడ్డు చేస్తూనే ఉన్నారు. అబ్దుల్పూర్ మెట్. సో ఇది ఎంసీఆర్ టవర్స్కి వెళ్ళి మనం ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. నేను వెళ్ళాల్సిందే ఈ రూట్ నుంచి వెళ్ళిపోవాలి. ఈ రూట్ నుంచి ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే యూటర్న్ చేసుకునేది ఉంది. సో అక్కడ యూటర్న్ చేసుకొని ఆ రూట్కి వెళ్ళిపోవాలి. ఇదే యూటర్న్ చేసుకునే పాయింట్, ఇదే యూటర్న్ చేసుకుని వెళ్ళిపోవాలి. మనమైతే యూటర్న్ చేసుకున్నాను. నేను వెళ్ళాల్సింది ఈ రూటే, లెఫ్ట్లో వెళ్ళిపోవాలి. ఈ రూటే నేను వెళ్ళాల్సింది. ఈ అబ్దుల్పూర్ మెట్ ఇది. ఈ రూట్ నుంచి స్ట్రైట్గా మనకు ఒక 8 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనకి లోడింగ్ పాయింట్ వస్తుంది. నేనైతే లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాను. అది మొత్తం తారకమతిపేట చూస్తున్నారు కదా, పెద్ద అడివి. ఇక్కడికి వెళ్ళే మనకి లోడింగ్ పాయింట్ అనేది ఉంది, చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను లెఫ్ట్ తిప్పుకొని స్ట్రైట్గా 1 కిలోమీటర్ వెళ్ళిపోతే అక్కడ లోడింగ్ పాయింట్ దగ్గర ఉంటా. కనిపిస్తుంది కదా మనకి బ్లూ షెడ్. సో అదే మన లోడింగ్ పాయింట్. ఆ బ్లూ షెడ్డే మన లోడింగ్ పాయింట్. దగ్గరలో చూపిస్తా. నేనైతే అన్లోడింగ్ పాయింట్కి వచ్చా. సో చూస్తున్నారు కదా, ఇదే ఫ్యాక్టరీ. ఇక్కడే మనం అన్లోడింగ్ చేసేది. ఆ ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడే మన అన్లోడింగ్ పాయింట్కి వచ్చాను. సో పట్టా ఇప్పేసుకుందాం. పట్టా ఇప్పేసుకుంటే మనకి ఇక్కడతోటి అన్లోడ్ అయిపోద్ది. సో వెళ్దాం. తాడు మొత్తం మడతేసిన, ఇంకా పట్టా ఒకటే ఉంది. పట్టా తీస్తే మనకి ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోవడమే. మన బండికి అయితే 2 పట్టాలు మడత పెట్టాలి. అన్లోడింగ్ పాయింట్ ఇది మొత్తం కర్ర పొట్టే, అంత పొట్టే అన్లోడ్ చేసుకుంటారు. అన్లోడ్ చేసుకొని బ్రికెట్ తయారవుతుంది. మళ్ళీ ఇదే మనకి బాయిలర్కి వేసుకుంటారు. సేమ్ కర్రలాగానే, కాకపోతే ఏంటంటే ఇది పొట్టు కాబట్టి మిషన్ వచ్చేస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు, రండి. ఇదే మీరు చూస్తున్న బ్రికెట్ మిషన్. సో ఈ మిషనే 30 లక్షలు ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి పొట్టు ఇలా కంటైనర్ బెల్ట్ మీదకి వచ్చినట్టుగా వస్తుంది, వచ్చి ఆ తొట్టిలో పడుతుంది. ఈ డ్రిల్లింగ్ మొత్తం నొక్కేసి సో మనకి ఇట్లా బ్రికెట్ లాగా తయారు చేస్తుంది. మళ్ళీ సేమ్ కర్ర లాగానే తయారు చేస్తుంది. సో
ఇలా చేసిన దాన్ని ప్యాకింగ్ చేసి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ మన ఏంటి బాయిలర్ కంపెనీ ఫార్మా కానీ పాలు చేసుకునే వాళ్ళు కానీ అంటే డైరీ మిల్క్ అట్లా ఇంకా వాళ్ళకి ఇష్టమైన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏదైనా బాయిలరింగ్ ఏదైతే ఉంటుందో అది ఈ పొట్టు వేసి నడిపిస్తారు. ఎందుకంటే ఈ పొట్టు వల్ల పొగ రాదు ఇంకా సిటీలో. ఇలా లోడ్ వేసుకొని బాయిలర్ స్ట్రీమింగ్లోకి వాడుకుంటారు వాళ్ళు. సో వీళ్ళు పని చేస్తున్నారు కదా, వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడే ఉండి ఇక్కడే తిని ఇక్కడే ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ. రేపు మళ్ళీ కొత్త వీడియోతోటి మీ ముందుంటా.